ఎమ్మెల్సీ బరిలో సిరిపూర్ ఆడబిడ్డ మోతుకు హేమలత పోటీ చేస్తున్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టభద్రుల హక్కుల పరిరక్షణ, నిరుద్యోగ సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, విజయం సాధించిన వెంటనే విద్య, ఉపాధి, ఉపాధ్యాయ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి, న్యాయవాది మెతుకు హేమలత పటేల్ తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమాజ సేవే తన ధ్యేయం, కరీంనగర్ లో న్యాయవాదిగా సేవలు అందిస్తూనే హేమలత ఫౌండేషన్ ద్వారా గత 5 సంవత్సరాలుగా పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటూ సేవలందిస్తున్నారని హేమలత తెలిపారు. పట్టభద్రుల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువతకు అవకాశాలను పెంచేందుకు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి తాము కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను మెతుకు హేమలత పటేల్ అడ్వకేట్. నేను ఎమ్మెల్సీ బరిలో ఉన్నాను. నేను ఎందుకు ఎమ్మెల్సీగా రావాలనుకుంటున్నాను, మీరు నాకు ఎందుకు మొదటి ప్రాధాన్యత వెయ్యాలి అని అనుకుంటున్నారో దానికి నేను మీ ముందుకు వచ్చి పాయింట్స్ చెప్పడానికి వచ్చాను. ముందుగా ఏంటంటే నిరుద్యోగ, ఉపాధ్యాయ, విద్య, సంక్షేమ ఏదైతే ఉందో దానికోసం నేను కృషి చేయడానికి ఎమ్మెల్సీగా రావాలని కోరుకున్నాను. మన పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో చాలా అన్యాయం జరిగిపోతుంది. 10 సంవత్సరాలుగా పట్టభద్రులకి ఒక్క సరైన న్యాయం కూడా ఇప్పటి వరకు జరగలేదు. నిరుద్యోగ భృతి అని ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో గత ప్రభుత్వం, ఒక్క నిరుద్యోగిని కూడా ఇప్పటిదాకా భృతి అనేది 4000 రూపాయలు అనేది ఇవ్వలేదు. ఆ నిరుద్యోగ భృతి నేను తీసుకురావడానికి ప్రయత్నం నా వంతుగా నేను కృషి చేస్తాను. చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకనవుతాను. నిరుద్యోగుల పట్ల నేను నిలబడతాను. అలాగే మహిళలకి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తాను. గ్రామాల్లో అంగన్వాడీ టీచర్స్కి ఏదైతే సౌకర్యాలు కావాలో ఖచ్చితంగా అక్కడ కావాల్సిన సౌకర్యాలు సమకూర్చుతాను. అలాగే మన దగ్గర ఉన్న వికలాంగుల కోసం మనం మాట్లాడుకుంటే, ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వికలాంగుల కోసం నోటిఫికేషన్స్ ఇస్తానని ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి కావాల్సిన స్టైఫండ్ని 6000 చేస్తానని చెప్పడం, ఈ రెండు కూడా మాటలుగానే మిగిలిపోతున్న సందర్భం మనం అందరం చూస్తున్నాము. కాబట్టి ప్రభుత్వాలు మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం కాకుండా ఎవరికైతే న్యాయం జరగాలో ఖచ్చితంగా న్యాయం మీరు చేస్తేనే మీరు మాటలు ఇవ్వండి. వికలాంగులు వాళ్ళ పరిస్థితులు అసలు బాగాలేవు. ఖచ్చితంగా వాళ్ళకి నోటిఫికేషన్స్ తేవడానికి, వాళ్లకు సరి అయిన స్టైఫండ్ రావడానికి నా వంతుగా కృషి చేస్తాను. ఎవరైతే రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ డిఏ పెంపు పైన కూడా నేను పోరాడతాను. బిఎడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా నేను పోరాడతాను. బిఎడ్ స్టూడెంట్స్కి గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి నోటిఫికేషన్స్ లేకుండా వాళ్ళు కంప్లీట్గా ఇంటికే పరిమితం అయిపోతున్నారు. ఈ ప్రభుత్వాలు ఇచ్చే హామీలు తీర్చకపోవడం ఒకటి, గ్యారంటీలు నెరవేర్చకపోవడం ఒకటి, ఇలా నిరుద్యోగుల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మీరు నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకనవుతాను. ఒక మహిళా ఆడబిడ్డగా మీ అందరికీ సరైన న్యాయం చేకూరుస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నా నంబర్ వచ్చేసి 46 మెతుకు హేమలత పటేల్ అడ్వకేట్. నాకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ మీరందరూ నాకు సపోర్ట్ చేసి ఎమ్మెల్సీ బరిలో నుంచి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.